పైగా అంజలి వదిన పాదములకు నా గోరింటాకు పెట్టుకునే లేదు. ఇప్పుడు నా కళ్ళకు పెడతావా ఏంటి? నేను చెప్పుచున్నది అదే కదా. అమ్మో నాకొద్దు. సమయానికొచ్చి నన్ను రక్షించావు అంజలి. పూజ తను చేసిన గోరింటాకు నా కాళ్ళకు పెట్టుకోమని చంపేస్తుంది. పూజ గురించి తెలిసిందే కదక్కా, కొత్తగా చెప్పడం ఎందుకు? అది సరే కానీ ఇందాక నువ్వు ఫోటో ఆల్బమ్ తీసుకెళ్ళావు కదా, ఎక్కడ పెట్టావు? లోపల టీపై మీద పెట్టాను చూడు అంజలి. అంజలి వదిన, ముందు అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. నా గోరింటాకు మీ పాదములకు వేయించుకున్నట్టుకు ఎందుకు భయపడుతున్నారు? మనం తర్వాత మాట్లాడుకుందాం పూజ. నాకు ఆల్బమ్తో అర్జెంట్ పనుంది. ఇటు ఇవ్వు వదినా. లేదా? అక్కడే పెట్టానంజలి. ఆగు, నేనొస్తున్నాను. ఆగు, నేను వస్తున్నా. అక్క, ఆల్బమ్ ఎక్కడా? ఇక్కడే పెట్టానే. ఇంతలోనే ఎవరు తీశారు? నేను చూసాను వదినా, ఇక్కడే పెట్టినదే. వదినా, నేను తల్లిగారి పవనించిన గదిలో చూచి వచ్చేదను. ఎక్కడుంది? ఎక్కడ పెట్టావక్క? అక్కడే పెట్టానంజలి. మరి అక్కడ కూడా లేదు కదా, ఇక్కడ కూడా లేదు. తప్పు చేశాను పూజ. నా వల్ల ఇదంతా జరిగింది. అదేంటి వదిన అలా అంటావు? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది? అనవసరంగా వాళ్ళ పెళ్లి ఆల్బమ్ అడిగాను. నేను తీసుకుని ఉండకపోతే ఇలా జరిగేది కాదు కదా. నీ చేతులతో జరిగినట్టు అలా బాధపడతావేంటో వదినా? అనుకోకుండా జరిగింది, నువ్వు మాత్రం ఏం చేయగలవు? నా చేతులతో నేను చేయకపోయినా అలా జరగడానికి కారణమైతే నేనే అయ్యాను కదా. జరిగిన దానికి ముమ్మాటికి నువ్వు కారణమే కాదు వదినా. ఇంత గొడవలో నాకు అర్థం కానిది ఏంటంటే, సిరి ఎందుకు ఆ పని చేసింది అని. చచా, సిరి ఆ పని చేసుండదు. మరి సిరి కానప్పుడు ఎవరు చేసుంటారు? ఆ టైంలో సిరి అక్కడే ఉంది కదా. అదే నాకు అర్థం కావట్లేదు పూజ. అసలు అత్తయ్య పాపకి అగ్గిపెట్టి ఎందుకిచ్చారు? అంటే నువ్వు అమ్మని అనుమానిస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు పూజ.
కానీ లేదు వదినా, అమ్మలో నిజంగానే మార్పు వచ్చింది. ఇప్పుడు తను అందరికీ మంచి చేయాలని ఆలోచిస్తుంది. అవును పూజ, అత్తయ్య గారిలో ఆ మార్పు నేను కూడా అబ్జర్వ్ చేశాను. కానీ టీపై మీద పెట్టిన ఆల్బమ్ ఎలా మిస్ అయింది, బయటికెలా వెళ్ళింది? మనింట్లో ఎవరో ఈ పని చేసుండాలి. సిరి మాత ఈ పని చేయని ఎడలా మరి ఇంకెవరు చేసినట్టు? మన వాళ్ళు కాకపోవచ్చు, బయట వాళ్ళు చేసుండొచ్చుగా. అంటే నువ్వు అంటున్నది? అవును, సాకి పోతురాజు. లేదు వదినా, వాడు చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా నమ్మకస్తుడు. వాడిలాంటి పని ఎప్పటికీ చెయ్యడు. ఒకవేళ మనల్ని భయభ్రాంతులు చేయాలని ఉద్దేశంతో వాళ్ళలా చేసినా వాళ్ళకే వస్తుంది. ఏమొస్తుందనేది నాకు తెలీదు, కానీ ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఆ 2 సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది వాళ్ళలో ఎవరు అని. ఇదంతా నాకు తెలిసి ఎవరో కావాలనే చేస్తున్నారు. ముందా వ్యక్తి ఎవరో కనుక్కోవాలి. ఇంకా మర్చిపోలేదు ఆ విషయం. మర్చిపోయే అంత చిన్న పనా అత్తయ్య చేసింది? అదేంటి అంజలి, ఇందాకంతా అమ్మకి సపోర్ట్ చేస్తూ మాట్లాడావు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? వయసులో పెద్దది, పైగా ఇంటికి పెద్ద దిక్కులో ఉంటుంది కాబట్టి నలుగురిలో తన పరువు తీయడం ఇష్టం లేక అలా మాట్లాడాను. అంటే మా అమ్మే పాప చేత ఆ పని చేయించింది అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, అదే నిజం. అత్తయ్యకి మొదటి నుంచంటే నేను ఇష్టం లేదు. ఇప్పుడు నేరుగా తన బుద్ధి చూపించారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి మంచిగా మారిపోయిన ముసుగులో ఇదంతా చేస్తున్నారు. ఇదంతా చేయడం వల్ల అమ్మకేంటి ప్రయోజనం? నేను బాధపడితే చూడాలని, ఏడుస్తుంటే ఆనందపడాలని. కావాలంటే జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకోండి. అమ్మా, దీని బోర్డు సంజాయిషి ఎవరికి కావాలి? ఇది నా కళ్ళ ముందుంటే అమ్మో నా కొడుకు కళ్ళు ముయ్యడం ఖాయం. దరిద్రపు జాతకం దీంది. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజన్నా సంతోషంగా ఉన్న పాపానే పోలేదు. అయ్యో, ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే పదా. అత్తయ్య, నా మాట వినండి. ఒక్కసారి బావని. బావ లేడనుకో, ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టకో. మార్నింగ్ అత్తయ్య గారి ఆల్బమ్ టాపిక్ తీసుకొచ్చారు. నేను హేమక్కని ఆల్బమ్ అడుగుతుంటే అది కనిపించకుండా పోయింది. మనమందరం ఆల్బమ్ కోసం వెతుకుతుంటే అత్తయ్య గారేమో బయటకు వెళ్ళి అది కాలిపోవడం చూసింది. ఆగో, నువ్వు 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 నా పేరు డాక్టర్ అంజలి. నాతో ఏమైనా పనుందా? అబద్ధం. కంటికి కనిపిస్తున్నా నువ్వు